పౌర్ణమి గురించి, అలాగే గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క అవసరం, గురువు యొక్క విశిష్టత అనేటువంటి అంశాల మీద కాసేపు 2 మాటలు చెప్పమని చెప్పారు. మరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రయత్నం. ఈరోజు గురువు యొక్క వైశిష్ట్యాన్ని గురించి కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు వేమన యొక్క గారు ఒక పద్యం చెప్తారు, మీరు వినే ఉంటారు, ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, అజునికైనా వా నబ్బకైనా, తాళంబు చెవిలేక తలుపెట్ల వచ్చురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికపరమైనటువంటి విద్య కాదు, లౌకికపరమైనటువంటి విద్య నేర్చుకోవాలన్నా కానీ గురువు కావాల్సింది. గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, గురువు లేకుండా ఎవరు కూడా ఎలాంటి విజ్ఞానాన్ని కూడా సంపాదించుకోలేరు. ఇప్పుడు మన లోకంలో చాలామంది ఆఫీసర్స్ని, అధికారులను చూస్తాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఏ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, ఎంసీఏలు చేసిన వాళ్ళు, మాస్టర్ ఆఫ్ డిగ్రీస్ తీసుకున్నటువంటి వాళ్ళు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో నైపుణ్యాన్ని సాధించి వాళ్ళ అధికారాలను సక్రమంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఒక మాస్టర్ దగ్గర స్టూడెంట్సే అనేటువంటి విషయం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు చెప్తారు, ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి కొడుకే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. వాడు ఎంతటి అధికారైనా కానీ ఒక మాస్టర్కి స్టూడెంటే, ఒక గురువుకి విద్యార్థి, ఒక గురువుకి శిష్యుడే. అంటే వ్యవహారికంలోనే ఏది సాధించాలన్నా గురువు అవసరం. మాకు గురువుతో పని లేదండి, మాకు గురువుతో పని లేదు, మా అబ్బాయి ఐఏఎస్ చేయగలడు, ఐపీఎస్ చేయగలడు, మాస్టర్స్ చేయగలడు, ఏదైనా చేయగలడు అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదమ్మా. ఎందుకంటే గురువు లేకుండా అంత నైపుణ్యాన్ని ప్రదర్శించడం కానీ అవన్నీ నేర్చుకోవడం కానీ ఎవరికి కూడా సాధ్యం కాదు. గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకు అంటే గురువుకి ఆ టెక్నిక్ తెలుస్తుంది. ఏం టెక్నిక్ తెలుస్తుంది అంటే శిష్యుడికి ఎలా చెప్తే శిష్యుడు నేర్చుకోగలుగుతాడు అనేటువంటి విషయం గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఎలా వస్తుంది గురువు కంటే తను కూడా వాళ్ళ గురువు ద్వారా అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి అనుభవాన్ని పొంది ఉంటాడు కనుక. ఓకే, అలాగే మరి వ్యవహారికమైనటువంటి రంగంలోనే గురువు యొక్క అవసరం ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క ఆవశ్యకత ఎంత ఉంటుంది అంటే ఇక చెప్పలేమన్నమాట, ఇంత అంత అని చెప్పలేమన్నమాట. ఖచ్చితంగా గురువు యొక్క అవసరం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది. వేమన యోగి ఈ పద్యంలో ఏమని చెప్తున్నా అంటే, గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, అజునికైనా వానబ్బకైనా, అజునికైనా వానబ్బకైనా అని, తాళంబు చెవిలేక తలుపెట్ల వచ్చురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అజుడు అంటే ఎవరమ్మా? అజుడు అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి కాదుగా. అజుడు అంటే ఎవరమ్మా? అజుడు అంటే ఎవరు? అజుడు అంటే 4 తలకాయలు ఉన్న దేవుడు. ఏమంటారు? బ్రహ్మ. అజుడు అంటే చతుర్ముఖుడు, బ్రహ్మ అంటారు ఆయన్ని అజుడు. అజుడు అంటే బ్రహ్మ. ఈయన కాదంట, ఈయన పుట్టించినోడు. అంటే మనందరి తలరాతలు రాసి మనల్ని పుట్టించింది ఎవరు? బ్రహ్మదేవుడు. మనందరినీ పుట్టించింది, ఈ ప్రపంచం చరాచర జగత్తు మొత్తాన్ని రచన చేసి పుట్టించినటువంటి ఆ దేవుడిని ఏమంటాం? బ్రహ్మదేవుడు అంటాం. కానీ ఇక్కడ ఈ పద్యంలో ఏమని చెప్తున్నారంటే, అజునికైనా వానబ్బకైనా, బ్రహ్మదేవుడు కాదు, ఆ బ్రహ్మదేవుడిని పుట్టించినోడికైనా కానీ. అర్థమైందమ్మా? బ్రహ్మదేవుడిని ఎవరు పుట్టించారు? బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఆవిష్కృతమయ్యాడు, ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు అంటే విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అంటే బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మదేవుడిని పుట్టించినటువంటి విష్ణుమూర్తికైనా కానీ గురువు ఖచ్చితంగా కావలసిందే. గురువు లేకుంటే ఈ యొక్క ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేడు అని చెప్పారు. అర్థమైందమ్మా? అంటే ఈ లోకంలో బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి, శివుడికి ఇట్లాంటి వాళ్ళకే గురువుల యొక్క అవసరం ఉందంటే మనకి అవసరం ఉన్నట్టా లేదమ్మా? మనకి అవసరం ఉన్నట్టే. ఏమండి గురువుగారు మీరు చేస్తే మేమెందుకు నమ్మాలా? వాళ్ళే దేవుళ్ళు అయితే వాళ్ళు కూడా గురువుల దగ్గరికి వెళ్తారా? వాళ్ళ గురువు అవసరం ఉందా అని మనం అనుకుంటాం. అనుకో అమ్మా, అనుకుంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ రామాయణంలో ఎవరమ్మ దేవుడు? శ్రీరాముడే కదా. రామాయణానికి శ్రీరాముడే దేవుడు. శ్రీరాముడికి గురువు లేడు, ఎవరు లేడండి, ఆయన ఓన్గానే జ్ఞానాన్ని తెలుసుకున్నాడని అనగలమా? మరి ఆయన దేవుడే కదా. శ్రీరాముడు దేవుడే అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి
యోగ వాసిష్టం మీరు వినే ఉంటారమ్మ, యోగ వాసిష్టం లేదా వశిష్ఠ గీత అంటారు. ఆ యోగ వాసిష్టంలో 32,000 శ్లోకాలు ఉంటాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి 32,000 శ్లోకాలు చెబితే శ్రీరామచంద్రమూర్తి విని శ్రవణం చేసి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఆయనకు గురువు యొక్క అవసరం ఉందా లేదన్నది వేరే విషయం. మనం గురువు యొక్క అవసరం లేదని మనం ఎక్కడ అంటామో అని, మా పుస్తకం చదివితే మాకు సరిపోయిద్ది లేనని మనం అంటమేమనని ఆ మహాత్ముల అవతార పురుషులు కూడా ఏంటంటే ఒక గురువుని ఆశ్రయించి చూపెట్టారు. ఓకేమ్మా. ఇప్పుడు ద్వాపరయుగంలో ఎవరు దేవుడు? శ్రీకృష్ణ పరమాత్మ. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ గురువు ఉన్నాడా ఏంటి? సాందీప మహర్షి. సాందీప మహర్షి ఆశ్రమం ఉజ్జయినిలో ఉంది. ఎప్పుడన్నా వెళ్తే ఉజ్జయిని వెళ్తే సాందీప మహర్షి ఆశ్రమం కాడికి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఓకే. అయితే మరి శ్రీకృష్ణుడే దేవుడు కదా, మనం అందరం శ్రీకృష్ణుడికే దండం పెడుతున్నాం, శ్రీకృష్ణుడికే పూజలు చేస్తున్నాం కదా. మరి శ్రీకృష్ణుడికే మనం పూజ చేస్తుండే, మరి ఆయనకు కూడా ఒక గురువు ఉన్నాడంట. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఒక గురువు ఉన్నాడంట. అదేంటండి దేవుడికి గురువు ఉండటం ఏంటి? దేవుడికి కూడా గురువుతో పని ఉందా? మేము నమ్మమండి అని అంటామా అమ్మ? శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దేవాది దేవుడు, షోడశ కళాప్రపూర్ణుడు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన గురువుతో అవసరం లేదు అని మనం అనగలుగుతామా? అను. ఎందుకంటే చరిత్రలో శ్రీకృష్ణ పరమాత్మ గురువును ఆశ్రయించి విద్యను అభ్యసించినట్లుగా మనకు తెలుస్తుంది. దాన్ని మనం కాదనలేని నిజం. సరే, ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేటువంటిది డీప్గా వెళ్తే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గురువు ఉన్నాడు, శ్రీరామచంద్రుడికి గురువు ఉన్నాడు. అవును. మరి దేవుళ్ళకే గురువు ఉన్నాడు, దేవుళ్ళకే ఒక గురువు ఉన్నాడు. మరి వాళ్ళకి జ్ఞానం తెలియకనా? ఇప్పుడు మనకు తెలిసినంత జ్ఞానం వాళ్ళకి తెలియక వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళారంటారా? ఈ మాత్రం పుస్తకాలు చదువుకోవడం వాళ్ళకి తెలియదంటారా? శ్రీకృష్ణుడికి శ్రీరామచంద్రమూర్తికి ఈ మాత్రం భగవద్గీత, ఈ మాత్రం ఉపనిషత్తులు, ఈ మాత్రం పురాణాలు చదువుకోవడం వాళ్ళకి తెలియక గురువుల దగ్గరికి వెళ్ళుంటారమ్మా? మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా ఉండదా? మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళే గురువుల దగ్గరికి వెళ్తే మనం మరి ఇప్పుడు ఎప్పటికైనా కానీ ఒక గురువు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళామా? మనకి చెప్పుకోవడానికి మాకు పలానా వాళ్ళు గురువు గారు ఉన్నారని మనం ఎప్పుడైనా చెబుతున్నామా? అంటే మనకు గురువు ఉంటే చెప్పగలుగుతాం, గురువు లేకపోతే ఏం చెప్తాం? అందుకే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా గురువు యొక్క అవసరం ఉన్నది. గురువు యొక్క అవసరం ఉన్నది. ఎందుకు గురువు యొక్క అవసరం ఎందుకు? ఇప్పుడు భగవద్గీత మన ఇంట్లోనే ఉంది కమ్మా. భగవద్గీత మన ఇంట్లోనే ఉంది కదా. భగవద్గీత మన ఇంట్లోనే ఉంటే మళ్ళీ పోచమ్మమ్మ వారి గుడికాటికి రావడం ఎందుకు? గురువుగారు ఆ బుక్లోదేగా చదివి చెప్పేది. ఒక అమ్మగారు సత్సంగానికి రావట్లేదు, పెన్నామ సత్సంగానికి ఎందుకు రావట్లేదు అని. ఎందుకమ్మా సత్సంగానికి పోతే మాత్రం ఏం ఉపయోగం అని. అదేంది అట్లాంటివి ఏంటంటే, మరి ఈ బుక్కే కదా భగవద్గీత, ఈ బుక్కే కదా గురువుగారు చదివి చెప్పేది కూడా ఈ బుక్కే కదా, ఈ బుక్ మా ఇంట్లోనే ఉంది కదా, నేను ఇంట్లోనే చదువుకున్నా, మళ్ళీ ఆడదాకెందుకు అంటే ఏంటి అర్థం? భగవద్గీత మా ఇంట్లోనే ఉంది, గురువుగారు చదివి చెప్పేది కూడా ఈ పుస్తకంలో భగవద్గీతలోదే కదా, మరి అది నేను ఇంటికాడే ఉండి చదువుకోవచ్చుగా, దీనికోసం మళ్ళీ నేను అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు అమ్మ? పోచమ్మ గుడి దాకా రావటం ఎందుకు? హాయిగా ఇంట్లో పడుకోనే చదువుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, అటు కూర్చోవాలి, ఇటు కూర్చోవాలి, వాళ్ళు నెడుతుంటారు, వీళ్ళు డిస్టర్బెన్స్ అవుతుండే, హాయిగా ఆరాంగా కుర్చీలో కూర్చొని చదువుకోవచ్చు భగవద్గీత అని అనుకుంటామా? అనుకో. ఎందుకని? ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి అమ్మా, ఇప్పుడు చాలామంది బాగా చదువుకున్నోళ్ళే ఉంటారు, కానీ పిల్లగాడికి పుస్తకాలన్నీ ఎవరు కొంటారు? వీళ్ళే కొంటారు. వాళ్ళ పిల్లవాడు చదువుకోవడానికి పుస్తకాలన్నీ వీళ్ళే కొంటారు. ఆయన ఏమైనా ఉద్యోగానికి వెళ్తుండా? రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు మొత్తం వచ్చు, ఆయన మ్యాథ్స్లో 100కి 100 వచ్చాయి అన్నమాట. ఇంటర్లోనైనా డిగ్రీలోనైనా కానీ ఎంఎస్సి ఎక్కడైనా కానీ ఆయన 100కు 100 వచ్చాయి లెక్కల్లో. వాళ్ళ పిల్లవాడిని కూడా మ్యాథ్స్ ట్యూషన్గా పంపిస్తున్నారు. ఇప్పుడు కనీసం స్కూల్ కంటే వదిలేద్దాం, కాలేజీ కంటే ట్యూషన్ కూడా చెప్పలేడు ట్యూషన్ కూడా చెప్పలేడు. ఆయనకు రాదా ఆ మాత్రం ఆ పుస్తకంలో ఉన్న చదివి చెప్పడం? వచ్చు, కానీ పిల్లవాడు వింటాడా? ఏండో. వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని పిల్లవాడు వినడు, హోంవర్క్ చేయడు అనమాట. ఎందుకంటే ఆయనకు డైలీ ప్రాక్టీస్ లేదు. పిల్లవాడు ఎలా చెప్తే పిల్లవాడు వింటాడో ఆయనకు తెలియదు అనమాట. వాళ్ళ తాతయ్యకి కూడా
ఎలా చెప్తే పిల్లవాడు నేర్చుకుంటాడో, పిల్లవాడికి ఎలా నేర్పాలో ఆ టెక్నిక్ తెలియదు అనమాట. ఆ టెక్నిక్ ఎవరికి తెలుసు? మాస్టర్కి తెలుసు, టీచర్కి తెలుసు. అందుకే పిల్లవాడిని అక్కడ పంపిస్తారనమాట. నెలకు 2000 అయినా కానీ ఫీజు ఇచ్చి గంటే చెప్పేది, గంటకి నెలకు 2000 ఇచ్చైనా కానీ అక్కడే ఈయన తాతయ్య రోజు తీసుకెళ్తారు, రోజు తీసుకొని వస్తారు ట్యూషన్కి. ఈయనకు మొత్తం తెలిసినా కానీ చెప్పలేడనమాట. అర్థమైందా? భగవద్గీత మన ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా, విష్ణు సహస్రనామాలు మన ఇంట్లో ఉన్నా కానీ, లలితా సహస్రనామాలు మన ఇంట్లోనే ఉన్నా, దేవి భాగవతం మన ఇంట్లోనే ఉన్నా కానీ, అందులో ఉన్నటువంటి అర్థాన్ని విప్పి చెప్పేటువంటి మహాత్ముడి దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు ఆ అర్థం అనేటువంటిది బోధపడుతుంది. అలా అర్థాన్ని విప్పి చెప్పేటువంటి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక మాట చెప్తారు పెద్దలు, అర్థం లేని చదువు వ్యర్థం. ఎందుకంటే అర్థం కూడా తెలుసుకోవాలమ్మా. ఎందుకు చదువుతున్నామో ఒక అర్థం తెలుసుకోవాలిగమ్మా. ఇప్పుడు అర్థం తెలుసుకోకుండా ఏదైనా చేసినామనుకో ఏమంటారు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణ, అమ్మవారికి ఈరోజు ఏం అలంకరణ చేశారు? శాకంబరి అలంకారం. ఎందుకు చేయాలి శాకంబరి అలంకారం? అమ్మ పంటలు లేకపోతే చేయాలని అమ్మగారు చెబుతున్నారు. పంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారికి, జనాలందరూ లోకం మొత్తానికి బాగుండాలి. మరి అందరి దగ్గర బంగారం ఉండాలని చెప్పి తలా ఒక గొలుసు తీసుకొని చేయొచ్చుగా. ఇప్పుడు కూరగాయలు ఓకే బెస్ట్ ఆప్షన్, కూరగాయలు బెస్ట్ ఆప్షను, కానీ మరి బంగారం కూడా ఇవ్వచ్చుగా. బంగారం మంచిది కదమ్మా. లోకంలో ఉన్న డబ్బులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 500 రూపాయల నోట్లు లేదా కట్టలు తలా ఒకళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించండి అంటే వస్తారా మీసారి? ఎంతమంది వస్తారు? డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే త్యాగం ఉండేవాళ్ళు వస్తారనమాట. అమ్మవారికి డబ్బులు ఇస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి అందరూ తలా ఒక 32 లేకపోతే 54 108 500 రూపాయల నోట్లు తీస్తారని అందరూ తలా ఒక మాలలాగా కుచ్చుకొని రండి అమ్మవారికి సమర్పించుదామని చెప్పి మనం కొమ్మ తెస్తామా? ఆ తెచ్చి అని అమ్మవారికే అన్నం అనుకోండి, ఆ అమ్మవారికో ఈ అమ్మగారికో అన్నం అనుకోండి, ఎవరు తెస్తారు? అంటే కూరగాయలు సమర్పిస్తే లోకానికి మంచిదా మనకు మంచిదా? కూరగాయలే ఎందుకు సమర్పించాలి? ఇలాంటివి కూడా అలాంటివి కూడా సమర్పించదాం. కానీ ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్టింగ్ నుంచి ఈ శాకంబరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు చేస్తారు శాకంబరి ఉత్సవాలు? ఎందుకు సమర్పించాలి? కూరగాయలే ఎందుకు సమర్పించాలి? ఇంకా వేరే ఏదైనా సమర్పించవచ్చు కదా. అంటే మనం ప్రతినిత్యం వినియోగించుకునేటువంటివి, మనం ఆరోగ్యంగా ఉంటేనే అమ్మవారిని కానీ మంచిగా ఆరాధించగలుగుతాం, పూజ చేయగలుగుతాం, మంత్రానుష్ఠానం చేయగలుగుతాం, ధ్యానం చేయగలుగుతాం. మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివి ఈ శాఖలే. ఈ యొక్క ఆకుకూరలు, కూరగాయలు ఇవే మనకి పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి. మనం ఎప్పుడు చదువుకున్నాం అమ్మ, ఆరోగ్యమే డబ్బులు ఉన్నటువంటి వాడు భాగ్యవంతుడు అని చెప్పలేదమ్మా. డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే భాగ్యవంతుడు అని చెప్పలేదు. ఇక్కడ వేదాంతంలో ఏమని చెప్తున్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతుడే భాగ్యవంతుడు. మనిషికి ఆరోగ్యం దేని ద్వారా వస్తుంది అంటే మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది. అంటే ఈ ప్రపంచంలో పండినటువంటి మనకి అందుబాటులో ఉన్నటువంటివన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాం. అంటే ఈ కథలో వేరే చెప్తారు. కథలో ఏమని చెప్తారు? కొంతకాలం గడిచిన తర్వాత లేదా పూర్వకాలం ఎప్పుడో అనావృష్టి ఏర్పడి నదులన్నీ ఎండిపోయి సముద్రాలు ఇంకిపోయి భూమి మీద వర్షాలు లేక భూమి మొత్తం కూడా బీడుబడినట్టుంటే అలాంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భంలో అమ్మవారే దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించి తన నుండి అనేకమైనటువంటి యొక్క శాఖలన్నిటినీ కూడా ఆవిష్కృతం చేస్తే వాటితో బ్రతికారు అనేటువంటిది కథ చెప్తారు. ఒక్కొక్కరు ఒక్క విధంగా కథ చెప్తారు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మవారిలో నుండి ఇవన్నీ వచ్చినాయి. మరి అమ్మవారిలో నుండి వచ్చినాయి మనం ఎవరికి సమర్పిస్తున్నాం? మళ్ళా అంటే అమ్మవారిలో నుండి వచ్చినాయి అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారిలో నుండి వచ్చినటువంటి వాటిని అమ్మవారికే సమర్పించాలి. ఎందుకు సమర్పించాలంటే ఇవన్నీ మనం పుట్టించలేదు అని. మనం రోజు తినేటువంటి గోంగూర చట్నీ కానీ, మనం రోజు తినేటువంటి టమాటా కూర కానీ, రోజు తినేటువంటి ఏదైనా కానీ
మనం తినే పదార్థం ఏదైనా కానీ మనం పుట్టించలేదు, మనం దాన్ని సృష్టించలేదు. దాన్ని సృష్టించింది ఎవరు? అమ్మవారు, ఈ ప్రకృతి. ఆ అమ్మవారు సృష్టించినటువంటి పదార్థాన్ని అమ్మవారికే సమర్పించి కృతజ్ఞత తెలపడం, దాన్ని వినియోగించుకునే ముందు కృతజ్ఞత తెలపడం అన్నమాట. ఎందుకంటే అది వినియోగించుకునే ముందు వారికి కృతజ్ఞత చెప్తే మనకు ఆ ప్రయోజనం కలుగుతుంది, వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, మనలో అహం అనేటువంటిది లేకుండా పోతుంది. అర్థమైందమ్మా? కృతజ్ఞత తెలపాలా వద్దా? చిన్న ఎగ్జాంపుల్, మీరు బస్సులో జర్నీ చేస్తున్నారనుకోమా, బస్సు ఎక్కారు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, కొంచెం కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, కూర్చుందామని చూస్తే మొత్తం సీట్లన్నీ ఫుల్ అయ్యి ఉన్నాయి. అక్కడ ఎవరో ఉంటే సార్ కొంచెం కాళ్ళ నొప్పులు లేస్తున్నాయి, కొంచెం సీట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు? అమ్మ రండి మేడం కూర్చోండి అని చెప్పి ఆయన లేచి నిల్చున్నాడు. అప్పుడేమంటాం? థ్యాంక్స్ అండి అంటాం. ఆయన ఎంత పెద్ద హెల్ప్ చేసిండు? మనం జర్నీ చేయాల్సింది ఎంత దూరం? 5 minutes జర్నీ చేస్తాం. మనం 5 minutes జర్నీ చేసేదానికి సీట్ ఇస్తేనే థ్యాంక్స్ అండి అంటాం. 5 నిమిషాలు జర్నీ చేసేదానికే ఆయన హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్తే, మనం రోజు తినడానికి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని తిన్నాం అమ్మ? ఒక 20 kg టమాటాలు తినుంటాం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు అమ్మ. ఎన్ని వంకాయలు తినుంటాం, ఎంత గోంగూర తినుంటాం, ఎంత బచ్చల కూర తినుంటాం. అంటే శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా దేంతో తయారైంది? ఇప్పుడు ఈ శరీరం బయటికి ఎట్లా కనపడుతుంది, ఇదంతా దేంతో తయారైంది? కూరగాయలతో కాదు. అమ్మవారి చేతిలో ఏముంటాయి? బియ్యం, అది వడ్లు ఉంటాయంట. అర్థమైందమ్మా? మరి రోజు తినేది బియ్యమే కదా. అమ్మవారి చేతిలో ఉన్న బియ్యం తింటున్నాం, అమ్మవారి యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి కూరగాయలు అనేది. అంటే ఏంటి అర్థం? మన శరీరం మొత్తం కూడా అమ్మవారి ద్వారా వచ్చినటువంటి పదార్థాలతోటే నింపేసినాం. అది తప్ప ఇంకేమి లేదు. ఇంకేమైనా ఉందా సొంతం ఇందులో? మంది టెస్ట్ చేస్తే ఇందులో ఏముండదు. నేను బాగున్నా అంటే మనం బాగుండటానికి కారణం అమ్మవారు ఈ సృష్టిలో ఏర్పాటు చేసినటువంటి పదార్థాలు లేని సృష్టి ఎలా ఉంటుంది? మన సినిమా వచ్చిందిగా, కల్కి సినిమా. అంటే భూమి మీద నీళ్లు లేకపోతే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి దానికి, శాకంబరి అవతారానికి ముందు జరిగేటువంటి సిచ్యువేషన్ అదే కదా. కూరగాయలు లేకపోతే, పండ్లు లేకపోతే, నీళ్లు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? మనిషి ఎలా జీవిస్తాడు? ఎంత కష్టంగా ఉంటుంది. ఇంకా కలి విజృంభించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక ఆయన మీరు చూసే ఉంటారు, బొమ్మ ఆంజనేయ స్వామిదా ఎవరిదో తీసుకొని వస్తున్నామట, కాలభైరవుడిది బొమ్మ ఇమేజ్ తీసుకొని వస్తున్నామట. ఏంద్ర ఇక్కడ తీసుకొచ్చి నువ్వు కాశీలో దేవుడి బొమ్మలు నిషేధం అని నీకు తెలియదా అంటాడు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పుణ్యక్షేత్రాలలో అత్యంత శ్రేష్టమైనటువంటిది కాశీ. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టినటువంటి మహాత్ములు అందరూ కూడా, ఎక్కువ మంది 99% మహాత్ములు అందరూ కూడా కాశీని విజిట్ చేసినటువంటి వాళ్ళే. కాశీని విజిట్ చేయనటువంటి మహాత్ములు లేడు. అలాంటి కాశీ పట్టణంలోనే ఎందుకంటే మన సంస్కృతికి సాంప్రదాయానికి పేరెన్నిక కన్నటువంటిది కాశీ మహాపట్టణం అన్నమాట. కాశీలో ఉన్నటువంటి అణువణువు కూడా ఆ యొక్క శివశక్తుల యొక్క శక్తితో నిబిడీకృతమై ఉంటుంది. అలాంటి శక్తి క్షేత్రంలో, అలాంటి శివక్షేత్రంలో కలి విజృంభించినప్పుడు స్మరణ చేయకూడదు, ఫోటో కనపడకూడదు, పూజ చేయకూడదు, మంత్ర అనుష్ఠానం చేయకూడదు. అంటే ఏంటి అర్థం? అంటే పరిస్థితి ఎలా రాబోయే కాలం, ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాం అన్నమాట. కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత మన ముని మనవాళ్ళు ఉంటారు కదా, మన ముని మనవడైనా కానీ మన హిస్టరీ రాసి ఇంట్లో ఒక బుక్ ప్రింట్ చేసి పెడితే వాడు కథలుగా చెప్పుకుంటాడు. వాళ్ళు టమాటాలు తినేవాళ్ళంట, అప్పుడు టమాటాలు కేజీ 80 అనంట, ఇప్పుడు ₹1,00,000 కేజీ అయిందని చెప్పి వాడు గొప్పగా చెప్పుకుంటాడు. అబ్బా అప్పుడు 80కే వచ్చినాయి ఆ కేజీ, అబ్బా ఇప్పుడు 8 లక్షలు పెట్టి కొనాల్సి వచ్చింది, వామ్మో ఎంత. అందుకే వాళ్ళు అన్నన్ని తిన్నారు టమాటాలు, మనం ఇప్పుడు ఒక్కో టమాటాని 4 రోజులు తినాల్సి వస్తుంది అనుకుంటాడు. అంటే పరిస్థితులు అంత దయనీయంగా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడున్నట్లే తర్వాత కాలంలో ఉండదన్నమాట. అయితే ఏంటంటే మనకు ఇలాంటి మంచి జీవితాన్ని ప్రసాదించింది అమ్మవారు. అమ్మవారు ప్రసాదించినటువంటి పదార్థాలు అమ్మవారికి సమర్పించి తీసుకోవాలన్నమాట. వారికి సమర్పించి వినియోగించుకోవాలి. అప్పుడు మనం కృతజ్ఞతను వ్యక్తం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక దొరికింది కదా, నా కష్టంతో నేను కొన్నాను, వాళ్ళకి చెప్పేది ఏంది అనేటువంటి థాట్ రాకూడదు, అహంకారం అనేటువంటిది మనలో రాకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పండు పండాలన్నా కానీ,
ఏ కూరగాయ, ఒక బెండకాయ పండాలన్నా, దొండకాయ పండాలన్నా కానీ మనం అనుకుంటాం విత్తనాలు భూమిలో వేస్తే అయ్యో మొలకెత్తుతాయి అనుకుంటాం. విత్తనాలు భూమిలో వేస్తే అయ్యో మొలకెత్తుతాయి అనుకుంటాం. వాటంతటా అవే మొలకెత్తుతాయా? భూమిలో పడేస్తే సరిపోయిద్దా? నీళ్ళు అవసరం లేదా? టెంపరేచర్ అవసరం లేదా? గాలి అవసరం లేదా? స్పేస్ అవసరం లేదా? స్పేస్ కావాలి, గాలి కావాలి, టెంపరేచర్ కావాలి, వాటర్ కావాలి. ఇవన్నీ కలిస్తే కదా అది బెండకాయ అయ్యేది. అవన్నీ కలిస్తే కదా దొండకాయ అయ్యేది. అవన్నీ కలిస్తే కదా దోసకాయ అయ్యేది. మరి ఇవన్నీ ఎవరిచ్చారు? గురువుగారు మీకు తెలియదు అనుకుంటున్నారు. నీళ్లు మేమే సొంతం పుట్టించిన వాడా? బెండకాయలు పండియడానికి మా తోటలోకి అసలు భూమిలోకి బోరు కూడా వేయలేదు. భూమిలోకి బోరు కూడా వేయలేదు. మేము మంత్రం చదివితే నీళ్ళు వచ్చాయి. మేము మంత్రం చదివితే ఇలా గాలి వచ్చేది. వాయుదేవుడు సృష్టించినటువంటి గాలిని వాడుకోవట్లా మేము. అర్థమైందమ్మా? అగ్నిదేవుడు సృష్టించేటువంటి టెంపరేచర్ని వాడుకోవట్లా మేము. వరుణ దేవుడు సృష్టించినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఆ జలాన్ని మేము వాడుకోవట్లేదు. మేమే ఓన్గా వాటరు, ఎయిరు, టెంపరేచరు, స్పేస్ ఇవన్నీ ఓన్గా మేమే క్రియేట్ చేసుకున్నామని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. ఇవన్నీ మనమే ఓన్గా చెప్పలేము. అంటే అవన్నీ వినియోగించుకున్నప్పుడు, గాలి మనం పుట్టించినప్పుడు, నీళ్లు మనం పుట్టించినప్పుడు, టెంపరేచర్ మనం పుట్టించినప్పుడు, స్పేస్ మనం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, భూమి అంటే నాకు రిజిస్టర్ అయ్యిందిగా, మా తాత మాకు 18 ఎకరాలు రాసిచ్చిండుగా అనుకున్నాం. అది కూడా మంది కాదనమాట. అది అంతకుముందు వేరే వాళ్ళది. అది కూడా మనం పుట్టించలేదు. అయితే పంచభూతాలు ఇవన్నీ కూడా పంచభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి పంచభూతాలతోటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తం కూడా పండుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వినియోగించుకుంటున్నాం. ఇవన్నీ వినియోగించుకున్నప్పుడు వాటికి కృతజ్ఞత చెప్పాలి. వాటికి కృతజ్ఞత చెప్పి వినియోగించుకోవాలి. అప్పుడు వాటికి కృతజ్ఞత తెలిపి వినియోగించుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా జీవించగలుగుతాం. వాటి చెప్పకుండా ఎలా చేస్తాం? ఉదాహరణకి, ఏమండి గురువు గారు, ఒకవేళ మరీ అంత మీరు గట్టిగా ఉపన్యాసం చెబితే ఇవాళ రోజు నుంచి నా ముక్కులోకి ఆ గాలిని రంపొద్దని చెప్పండి. మీరు ఏం కాదు, నేను చూసుకుంటా. ఇప్పుడు ఆయన గాలి నా ముక్కులోకి పోకపోతే నేను బతకలేను అనుకుంటున్నారా అని అనగలమా మనం? నేను గాలి పీల్చుకోను గురువుగారు, నాకు ఆయన పుట్టించిన గాలితో నాకేం పని, నేను అసలు గాలి పీల్చుకోను, గాలి దేవుడికి దండమే పెట్టను అని అనగలమా? మనకి ఆప్షన్ ఉందా? మనకి ఆప్షన్ లేదు. ఆ గాలి పీల్చకుండా బ్రతికేటువంటి ఆప్షన్ లేదు. ఆ నీళ్లు తాగకుండా ఉండేటువంటి ఆప్షన్ మనకు లేదు. అంటే ఏం చేయాలంటే అవన్నీ ప్రొవైడ్ చేసినటువంటి ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆ క్రియేటర్కి మనం నమస్కరించాలి. నమస్కరించి ఆ పదార్థాలను వినియోగించుకున్నప్పుడు వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. అందుకే ఇక్కడ భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని చెప్తారన్నమాట. ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను వినియోగించుకునే ముందు అవన్నీ ప్రసాదించినటువంటి నాకు చెప్పకుండా తింటే మీరు దొంగతనం చేసినటువంటి వాళ్ళు అవుతారు, థెఫ్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పారు. ఉదాహరణ, మనం సపోజు అమ్మగారింట్లో పూజ ఉందంటే వెళ్ళామనుకోమ్మా. అమ్మగారింట్లో పూజ ఉంటే వెళ్తే అందరం కూర్చున్నాం. లోపల కొంచెం దప్పిక అవుతుంది, అమ్మగారు లేరు అక్కడ. ఫ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేస్తే థమ్స్అప్ బాటిల్ కనబడ్డది. టక్కును మొత్తం తాగేసాను, మన ఖాళీ చేసి అక్కడ పెట్టిను, ఇంటికి వెళ్ళినాం. తర్వాత వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే ఎవరో అమ్మగారు థమ్స్అప్ పోద్దామని ఫ్రిడ్జ్ తీస్తే థమ్స్అప్ లేదు, అందులో ఖాళీ చేసా ఉంది. ఇప్పుడు అమ్మగారు ఏమనుకుంటారు? వేరే ఎవరు రాలేదు, నిన్ననే కదా పూజకి వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళు ఏమైనా తాగుతారంట, తాగితే చెప్పే తాగుతారు కదా, చెప్పకుండా తాగుతారా అని అనుకుంటారా అనుకోరా? ఒకవేళ అలా చెప్పకుండా తాగితే అమ్మగారు ఏమనుకుంటారు? కొంచెమేనా అనుకుంటారా అనుకోరా? చిన్న థమ్స్అప్ బాటిల్కే ఇంత అనుకుంటే 100 సంవత్సరాలు ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలేస్తున్నాం మనం, ఈ ప్రపంచం మొత్తాన్ని వాడుకుంటున్నాం మనం. మరి ఆయన ఏమనుకోవాలా? ఆ క్రియేటర్ ఏమనుకోవాలి? అయ్యో ఇంత వాడుకుంటున్నావు కదా, ఇంత గాలి వాడుకుంటున్నావు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 12 రోజులు ఆక్సిజన్ పెడితేనే అక్కడ 8,000 కట్టొచ్చును, ఇంత గాలి వాడుకున్నావు, గుళ్ళోకి వచ్చి 1,000 రూపాయలు కట్టరాదుగా, మయ్యగా అంటే వీడు కట్టడం. హాస్పిటల్లో 8,000 కడతారు, కానీ గుళ్ళోకి వచ్చి ఆ ఆక్సిజన్ ఇచ్చినటువంటి దేవుడికి 1,000 రూపాయలు ఇవ్వాలంటే 96 ఆలోచించుతారు. 1000 ఇద్దామా, 500 ఇద్దామా? ఈ 1000 ఇస్తే ఆయన నిజంగానే వాడతారా? ఆయన అన్ని కూరగాయలు తెస్తాడా? తెచ్చిన కూరగాయలు ఆయన ఇంటికి తీసుకెళ్తారా? పులుసు పెట్టుకుంటాడా? ఇవన్నీ ఆలోచించడం మనకెందుకు? అంటే అమ్మా
ఈ ప్రపంచాన్ని పుట్టించింది పరమాత్మ అయినప్పుడు ఆ ప్రపంచాన్ని వినియోగించుకునే ముందు ఆ ప్రపంచాన్ని పుట్టించినటువంటి పరమాత్మకు ఒక్కసారి కృతజ్ఞత చెబితే అది తెఫ్ట్ చేసిన కిందికి రాదు. అర్థమైందమ్మా? ఆయన అనుమతితో వినియోగించుకుంటే అది మనకు ఆశీర్వాదం అవుతుంది, అనుగ్రహం అవుతుంది. అందుకే మనం ఆ స్వామికి మనం సమర్పించాలి, స్వామికి సమర్పించాలి, సమర్పించి తీసుకోవాలి. అలా సమర్పించి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది పవిత్రమైనటువంటి ప్రసాదంగా మారుతుంది. ఏమవుతుంది? పవిత్రమైనటువంటి ప్రసాదంగా మారుతుంది. సపోజ్ ఉదాహరణకి వాళ్ళ అబ్బాయికి బర్త్డే 2 ½ కేజీ స్వీట్ ప్యాకెట్లు తీసుకొచ్చారు. 2 ½ కేజీ స్వీట్ ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఒకటి అట్లా బీరువాలో ఉంచారు, ఒకటి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారు. ఆ రోజు దేవుడి అమ్మగారిని పిలిచి మంత్రాలు చదివించి పూజ చేయించి లలిత పారాయణం చేయించి అక్కడ పెట్టారు. ఇప్పుడు అందరికీ తలా ఒక లడ్డు ఇచ్చారు, అందులో ఉన్నటువంటి స్వీట్ తలా ఒకటి ఇచ్చారు. అందరూ ఏం చేస్తారు? టక్కున నోట్లో వేసుకుంటారా? కొంచెం కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంటారు. ఎందుకని? ప్రసాదం. ఆ లడ్డూలు ఎక్కడ పెట్టినాం? అమ్మవారి దగ్గర పెట్టినాం కాబట్టి అది ప్రసాదం అయింది. ఇంకో ప్యాకెట్ బీరువాలో ఉంది, ఇంకో ప్యాకెట్ సాయంత్రం మనం బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు అందరికి ఇవ్వాలన్నమాట. ఇది మామూలు పూజకి వాడారు, 2 ప్యాకెట్లు తెచ్చారు, ఒకటి పూజకి వాడారు, ఒకటి అలాగే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సాయంత్రం అయిన తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ప్యాకెట్ తీసి ఇదిగో బర్త్డే సందర్భంగా అందరికీ స్వీట్స్ పంచుతున్నా అని చెప్పి తలా ఒక స్వీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది నోట్లో వేసుకునేప్పుడు కళ్ళకు అద్దుకుంటాడా? ఎందుకు అద్దుకోడు? ఇందాక మరి ఉదయం ఇచ్చినప్పుడు అందరు కళ్ళకు అద్దుకొని తిన్నారు, ఇప్పుడు ఇచ్చిన స్వీట్ టక్కున నోట్లో వేసుకొని కుట్టుకుని పెట్టిండు. అమ్మ ఇది దేవుడి దగ్గర పెట్టలేదు. చూడండి అమ్మ, అది దాంట్లో ఉన్న మెటీరియల్ ఒకటే, తయారు చేసినోడు ఒకటే, కొనుక్కొచ్చినోడు ఒకటే, పంచిపెట్టేవాడు ఒకటే. మెటీరియల్ ఒకటే, తయారు చేసినవాడు ఒకటే, కొనుక్కొచ్చినవాడు ఒకటే, సప్లై చేసేవాడు పెట్టేవాడు కూడా ఒకటే. 2 ప్యాకెట్లో ఉన్నటువంటిది పెట్టింది ఒకటే, కానీ ఫస్ట్ పెట్టినప్పుడు కళ్ళకు అద్దుకున్నాం, రెండోసారి పెట్టినప్పుడు కళ్ళకు అద్దుకోలేదు. ఎందుకు అంటే ఇది దేవుడి దగ్గర పెట్టలేదు. దేవుడికి సమర్పించినటువంటిది ప్రసాదం కాదు, దేవుడికి సమర్పించింది మాత్రమే ప్రసాదం. దేవుడికి సమర్పించింది మాత్రమే ప్రసాదం. ఇప్పుడు మనం ఇన్ని సమర్పించడం దేవుడికి, ఎన్ని సమర్పించను? ఇన్ని రకాల కూరగాయలు, ఇన్ని ఆకుకూరలు ఎన్ని సమర్పించను అంటే ఇక ఆషాఢ మాసంలో ఒకరోజు శాకంబరి అలంకారం చేసి అమ్మవారికి ఇవన్నీ అలంకరించేది ఇక చాలు. ఇక సంవత్సరం మొత్తానికి సరిపోయిద్దా? మరి రోజు ఇంటికాడ కూర వండుకునేప్పుడు అవి సమర్పించక్కర్లేదా అమ్మ? ఇవాళ ఒక్కరోజు ఇవ్వటం కాదు, ఇవాళ ఒక్కరోజు సమర్పించడం కాదు, ప్రతిరోజు కూడా మనం ఏది తిన్నా కానీ, మీరు పులిహార తిన్నా, ఉప్మా తిన్నా, అన్నం తిన్నా, కూర తిన్నా, ఏది స్వీట్ తయారు చేసుకుందా, ఏది తయారు చేసుకొని తిన్నా కానీ భగవంతుడికి సమర్పించి తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. భగవంతుడికి చెప్పకుండా, భగవంతుడికి ఇవ్వకుండా అహంకారంతో ఇది నా కష్టంతో నేను సంపాదించుకొని తెచ్చుకున్నా అనేటువంటి భావనతో స్వీకరిస్తే అది దొంగతనం అవుతుంది అని చెప్పి భగవద్గీతలో చెప్పారు, నేను చెప్పలేదు. మీరు తర్వాత చూసుకోండి, భగవద్గీత 3వ అధ్యాయంలోనే ఎక్కడో చెప్తారనమాట ఇదే మాట. మనం 2వ అధ్యాయంలో తర్వాత మనకు వస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? భగవంతుడికి సమర్పించి ఈ ప్రపంచాన్ని అనుభవించాలి, ఈ ప్రపంచాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క శాకంబరి అమ్మవారికి ఈరోజు అలంకరించి ఇవన్నీ సమర్పించడం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానం. అర్థమైందమ్మా? ఇలాంటి జ్ఞానం కలగకుండా కేవలం వ్యవహారికంగా మాత్రమే సమర్పించడం వల్ల కొంత పుణ్యం వస్తుంది, కొంత ప్రయోజనం వస్తుంది. సత్కర్మ చేయటం వల్ల పుణ్యం గ్యారంటీ, కాకపోతే దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకొని చేయటం వల్ల ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది మనకి చేకూరుతుంది. ఓకే అమ్మా? అర్థంతో కూడినటువంటి సత్కర్మ మనం చేయాలి. మనం ఏ కర్మ చేసినా ఒక అర్థం ఉండాలి. ఏ సత్కర్మ చేసినా కానీ ఒక అర్థం అనేటువంటిది మనం ఉండాలి. అర్థం లేకుండా ఏ సత్కర్మ కూడా మనం చేయకూడదు. మీరు ఏదైనా చేయండి, ఏది చేసినా కానీ ఎందుకు చేస్తున్నాము, దానివల్ల ఎవరికి ప్రయోజనము అనేటువంటి దాన్ని ఆలోచించాలి. ఒకవేళ మనకు తెలియకపోతే, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే అలాంటి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాలి. అలాంటి నాలెడ్జ్ ఇచ్చేటువంటి వాళ్ళు గురువు. అలాంటి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి వాళ్ళు గురువు. గురువు ఏం చేస్తారంటే మనకు తెలియనటువంటి తత్వాన్ని తెలియజేస్తారు. మనకు తెలియనటువంటి రహస్యం ఏదైతే ఉంటుందో, సీక్రెట్ ఏదైతే ఉంటుందో ఆ సీక్రెట్ని మనకు అర్థమయ్యేట్లుగా చెప్పగలుగుతారు. ఓకే అమ్మ, చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి రివ్యూ, కొంచెం అవేర్నెస్తో ఉంది, ఒక్క నిమిషం అన్నమాట.
ఇప్పుడు గురువు ఏం చేస్తాడు అనేటువంటి దానికి ఒక ఎక్స్పెరిమెంట్ అందరం స్టాటిక్ కూర్చోండి, వంగిపోకుండా కొంచెం ఏలాడబడ్డాడు కాకుండా కొంచెం స్ట్రైట్గా కూర్చుందాం. 1 minute ఎక్కువలేదు, తర్వాత ఎట్లా కూర్చున్నా ఏం కాదు, ఫస్ట్ 1 minute అలా కూర్చుందాం. ఇప్పుడు అందరికీ వాళ్ళ పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు అనిత గారు నాకు పేరు ఐడియా ఉంది కాబట్టి ఎదుర్కొన్నారు కాబట్టి ఒక మాట. ఇప్పుడు అనిత గారు ఉన్నారు అనుకోమా, ఇప్పుడు అనిత గారు ఎక్కడున్నారు అంటే ఏమంటారు? పోచమ్మ అమ్మవారి టెంపుల్లో ఉన్నా అంటారు. అనిత గారు ఎక్కడున్నారు? పోచమ్మ అమ్మవారి టెంపుల్లో. అంటే అనిత గారు పోచమ్మ అమ్మవారి టెంపుల్లో ఉన్నారా అంటే ఎస్ అండి, పోచమ్మ అమ్మవారి టెంపుల్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు అనిత గారు అంటే ఎవరు అన్నారు. నేను కొత్తగా ఎవరైనా వచ్చారు అనుకోమ్మ, వచ్చిన వాళ్ళు ఇక్కడ అనిత గారిని కలవాలని వచ్చినామండి, అనిత గారు అంటే ఎవరు అంటే ఏమంటారు? నేను అంటారు. చెయ్యెత్తుతారా లేదా? మరి ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎవరో తెలియాలి కాబట్టి చెయ్యెత్తుతారు. నేనే అండి, అనిత గారు అంటే నేను, అనిత గారు ఎవరు అంటే నేను అంటారు. ఓకే, ఈ నేను అని చెప్పి బయట నుంచి పలుకుతున్న నేను అని పలికేటువంటి వాళ్ళు బయట ఉన్నారా లోపల ఉన్నారా? ఇప్పుడు అనిత గారు లోపల ఉన్నారా బయట ఉన్నారా? బయట కాదుగా ఉంది. అనిత గారు ఎక్కడున్నారు? శరీరం లోపల ఉన్నారు. నిజంగా ఉన్నారా లేదా? లోపలుండే పలుకుతున్నారు. ఎస్, అనిత గారు లోపల ఉన్నారు. ఓకే, ఇప్పుడు అనిత గారు ఒక్కడే ఉన్నారా? మీరందరూ కూడా మీ శరీరం లోపల ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? క్లారిటీ ఉన్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరందరూ లోపల ఎక్కడున్నారో ఎలా ఉన్నారో 1 minute అందరూ కళ్ళు మూసుకొని చెక్ చేసుకోవడం, ఎవరిని వాళ్ళే చెక్ చేసుకోవడం. కళ్ళు మూసుకోండి అమ్మ, కళ్ళు మూసుకొని మీరు మీ శరీరంలో ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు. శరీరం మొత్తంలో కాకుండా శరీరంలో ఎక్కడో ఒక చోటు ఉన్నారు. నేను ఎక్కడున్నాను అనుకోండి. నేను ఎక్కడున్నాను, నా శరీరంలో నేను ఎక్కడున్నాను, నా శరీరంలో నేను ఎక్కడున్నాను. ఉంటేనే అనుకోండి అమ్మ, లేకపోతే అనుకోవద్దు. మీరు నిజంగా మీ శరీరంలో ఉంటేనే అనుకోండి. గురువుగారు నేను నా శరీరంలో లేనండి అని అంటే నేనేం చేయలేను. ఒకవేళ మీరు ఉంటేనే అనుకో. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు మీరు మీ శరీరాల్లో ఎక్కడున్నారని మొన్న మీద ఒకరిని అడిగితే నేను హార్ట్ దగ్గర ఉన్నాను ఒక ఆయన అన్నాడు. అర్థమైందమ్మా? కాలు దగ్గర ఉన్న గురువుగారు అన్నాడు ఒక ఆయన. చెయ్యి దగ్గర ఉన్నా అన్నాడు ఒక ఆయన. చెయ్యి దగ్గర అన్నాడు ఒక ఆయన. కాలు దగ్గర ఉన్నాడు ఒక ఆయన. నోట్లో ఉన్నా అన్నాడు ఒక ఆయన. చెవులో ఉన్నా అన్నాడు. ఇప్పుడు అసలైతే మీరైతే ఉన్నారు కదా, మీరైతే మీ శరీరంలో ఉన్నారు కదా. ఓకే, ఒక్కటి మీ శరీరంలో మీరున్నారనే విషయం తెలుసుకోవడానికి దీనికి భగవద్గీత చదవాలమ్మా. మీరు మీ శరీరంలో ఉన్న విషయం తెలుసుకోవడానికి లలితా సహస్రనామాలు చదవాలా, విష్ణు సహస్రనామాలు చదవాలా, దేవీ భాగవతం చదవాలా, భగవద్గీత చదవాలా, పురాణాలు చదవాలా, ఈ చదవడానికి పుస్తకాలు కావాలమ్మా. దీనికోసం పుస్తకాలతో పని లేదుగా, తెలుస్తూనే ఉందిగా మనకి. నేను నా శరీరంలో ఉన్నాను అని తెలుస్తుంది. ఇది ఒక క్లారిటీ. శరీరంలో ఉన్నాను అని తెలుస్తుంది కానీ ఎక్కడ ఉన్నాను, నా శరీరంలో నేను ఎక్కడ ఉన్నాను అనే దానికి క్లారిటీ లేదు. నా శరీరంలో నేను ఎక్కడ ఉన్నాను, కాసేపే హృదయ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది, కాసేపు మాడి దగ్గర తెలుస్తుంది, కాసేపు కళ్ళకాడ తెలుస్తుంది, యాడాడో ఉన్నట్టు తెలుస్తుంది, యాడాడో ఉన్నట్టు తెలుస్తుంది. రమణ మహర్షి అయితే చెస్ట్ పార్ట్లో ఉన్నా అని చెప్పాడు. రమణ మహర్షి ఏమని చెప్పాడు? హృదయ స్థానంలో ఉన్నా అని చెప్పాడు. ఓకే, కానీ శంకరాచార్యుల వారు కానీ కొంతమంది మహాత్ములు ఏమని చెప్పారంటే శిరస్సు దగ్గర సహస్రార చక్రంలో నేను పరివేష్టితమై ఉన్నాను అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పారు. భ్రువోర్ మధ్యే అయితే మూఢ్యాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. నీవు యోగధారణ చేయవలసినటువంటిది నేనున్నటువంటి ప్రదేశము మూర్తి స్థానం, నేను శిరస్సులో ఉన్నాను. ఎవరు? మనమే ఉంది. ఇప్పుడు మనలో మనం ఉన్నవా, దేవుడు అన్నడా? మళ్ళీ ఇదో డౌటు. మనలో ఎవరున్నారు? మళ్ళీ దేవుడు ఉన్నాడు అంటారు. మళ్ళీ దేవుడు ఉంటే కనపడొద్దు అమ్మ. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని ఎంఆర్ఐలు తీయలే, ఎన్ని ఎక్స్రేలు తీయలే, ఎన్ని స్కానింగ్లు తీయలే, ఎన్నిసార్లు హాస్పిటల్కి పోలా, ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేయటంలా చేస్తే ఉంటే లోపల ఉంటే కనపడొద్దు. ఒక్కరోజు కాబట్టి ఒక్కరోజైనా కనపడవు, కనీసం పండగ రోజైనా బయటకు వచ్చి నేనున్నా కొద్దిగా పర్వణం పెట్టాను అనాలా దేవుడు ఉంటే. ఇప్పుడు మనము ఉన్నాం, సరే దేవుడు ఉండడం వేరే తర్వాత. ఓకే, మనమైతే ఉన్నాం కదా, మనమైతే లోపల ఉన్నాం. ఇది ఒక క్లారిటీ. మనం లోపల ఉన్నామని తెలుస్తుంది, క్లారిటీగా తెలుస్తుంది అమ్మ. అయితే ఎలా ఉన్నామో తెలుసా?
జ్యోతిస్వరూపమే. ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్, ఆదిత్యవర్ణంతో సూర్యుని యొక్క ప్రకాశం వలె ప్రకాశిస్తూ ఉన్నామని భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత ఎవరి గురించి చెప్పింది? ఇది భగవద్గీత అర్జునుడికి చెప్పింది కాదు, ఇది నా కథ. ఇది ఎవరి కథ? ఇది నా కథ, నా బుర్ర కథ. నా బుర్ర ఉందా? బుర్ర కథ అంటే మళ్ళీ బుర్ర కథ అంటే అదే బుర్ర ఆడుందో అనుకుంటారు. ఇదే బుర్ర వాడికి బుర్ర లేదంటాం. వాడికి బుర్ర లేదంటే ఏంటి అర్థం? మైండ్ లేదని అర్థం. బుర్ర అంటే ఇది మైండ్ అన్నమాట. ఆ మన కథ అన్నమాట, మనకు సంబంధించింది, మన బుర్రకు సంబంధించి, మన మేధస్సుకు సంబంధించింది, మన జ్ఞానానికి సంబంధించినటువంటి కథే భగవద్గీత. అంతే తప్ప భగవద్గీత ఎవరికి సంబంధించిందో భగవద్గీత చెప్పుకున్నారులేయ్యా అంటాడు. అది ఎవరికో సంబంధించిందండి. అది ఎవరికి సంబంధించిందో కాదు, అది నాకు సంబంధించింది. నన్ను నేను తరింప చేసుకోవడానికి కావలసినటువంటి నాలెడ్జ్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రజెంట్ చేయటం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువు అని కీర్తించారు. కృష్ణం వందే జగద్గురుమని, కృష్ణం వందే జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తు మొత్తానికి కూడా గురువు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే వారి యొక్క అనుగ్రహం కావాలి, వారి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. ఎప్పుడు కలుస్తుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం మనకు అర్థం కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మే 4వ అధ్యాయంలో చెప్తారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఓ అర్జున, నేను ఇందులో చెప్పినటువంటి జ్ఞానం ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే దీన్ని చెప్పేటువంటి గురువులు లోకంలో ఉంటారు. తత్వదర్శిభి, ఆ తత్వాన్ని దర్శించి దాన్ని అనుభూతి చెందినటువంటి మహాత్ములు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు నువ్వు వెళితే వారు చెప్తారు, వాళ్ళ దగ్గరకు వెళితే నువ్వు చెప్తారు. అంతే తప్ప ఇది తెలిసేటువంటిది కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు భగవద్గీతలో చెప్పినటువంటి దైవాన్ని ఎక్కడ చూడాలి అంటే మనకు బయట కాదు, ముందు మనకు లోపల చూడాలి. మనం ఎక్కడ చూడాలి? ముందు లోపల చూడాలి. మనం లోపల చూసిన తర్వాత మనకప్పుడు సర్వంలో చూసేటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. లోపల చూసినప్పుడు మాత్రమే సర్వంలో చూడటం అనేటువంటిది వస్తుంది. లోపల చూడకుండా సర్వంలో చూడలేం. మనం లోపల చూడకుండా సర్వంలో మనం చూడలేం. అర్థమైందమ్మా? లోపల మనం చూడాలి అంటే ఆ లోపల చూడటానికి కావలసినటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని అందించే వాళ్ళను గురువు అన్నారు. ఈ లోకంలో చాలామంది గురువులు ఉన్నారు. ఆ గురువు చెప్పేటువంటి జ్ఞానం మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది బోధపడుతుంది. మనం ప్రయత్నం చేయలేదనుకోమ్మా ఎలా అర్థమవుతుంది? మనం శ్రద్ధగా శ్రవణం చేయాలి. వినే దాంట్లో నాలెడ్జ్ ఉండాలన్నారు. వినే దాంట్లో నాలెడ్జ్ ఉండాలన్నారు. కాన్సన్ట్రేట్గా వినాలన్నారు. ఎలా వినాలన్నారు? కాన్సన్ట్రేట్గా ఎలా వింటారు అనేదాని చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆయన ఒక చోట ఉపన్యాసం చెప్తున్నాడమ్మ. చాలామంది 25,000 మంది వచ్చారు ఉపన్యాసం వినాలి. ఆయన మైక్ పెట్టుకోలేదు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను ఒక సీక్రెట్ చెప్తా, అది కనుక మీరు విని ఆచరిస్తే మీకు వారం రోజుల్లో ఒక్కొక్కళ్ళకి 1 crore లేదా 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పాడు. లేకపోతే అలాంటి విలువైనటువంటి డైమండ్ మీకు దొరుకుద్ది, అది ఎక్కడుందో ఎలా ప్రాప్తిస్తుందో ఆ సీక్రెట్ నేను చెప్తా అన్నాడు. ఎంతమంది ఉన్నారు జనం? 25,000 మంది జనం ఉన్నారు. సీక్రెట్ చెప్తా అన్నాడు. ఎంతమంది 25,000 మంది విని ట్రై చేస్తే 25,000 మందికి కూడా ఆ 1 కోటి రూపాయల డైమండ్ లభిస్తుంది అనమాట. 1 కోటి రూపాయల డైమండ్ ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ఎవరైనా 1 కోటి రూపాయలు ఇస్తాంటే వదులుకుంటామమ్మ మనం? మాకే 10 కోట్లు ఉన్నాయి గురుగారు, ఆ కోటి నాకెందుకన్నా అక్కడే వదిలిపెట్టరామమ్మ? వస్తావా రామా? 10 కోట్లు ఉన్నా కానీ ఇంకోటి ఉంటే దండగే ఉంది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అని తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు ఆయన ఉపన్యాసం చెప్పేప్పుడు ఏమన్నాడంటే 1 కోటి రూపాయలు విలువ చేసే సీక్రెట్ చెప్తా అన్నాడు. మైక్ పెట్టలేదు. ఇక్కడ మనం మైక్లో చెప్పుకుంటున్నాం కదా, అక్కడ మైక్ పెట్టలేదు అనమాట. ఇప్పుడు ఆయన స్టేజ్ మీద నుండి జనం అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది అందరికీ వినొస్తుందా రాదా? ఆయన చెప్పేది అందరికీ వినొస్తుందా రాదా? అసలైతే వినరాదు అంటారే. చెవిని చాలా జాగ్రత్తగా పెట్టి, అర్థమైందమ్మా? నేను 1000 చెవులు చేసుకొని విన్నరా, 1000 కళ్ళు పెట్టి చూసా. ఉన్నది 2, రెండింటిని ఎన్ని పెట్టి చూసిండు? 1000 కళ్ళు పెట్టి ఎత్తికా నీకోసం, 1000 కళ్ళు పెట్టి ఎత్తికా. ఇప్పుడు ఎన్ని చెవులు పెట్టింటుండు? 1000 చెవులు పెట్టింటండంట. ఎందుకు? సీక్రెట్ తెలియాలి. ఆయన మైక్ లేకపోయినా కానీ చెప్తే వినపడుతుంది. ఒక్కడ కూడా కిక్కిరమంటలా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్గా వినడు. ఎందుకు?
అది వినపడాలి, ఆ ₹1,00,00,000 రావాలి. ₹1,00,00,000 పొందాలనుకున్న వాళ్ళందరూ సీక్రెట్ విన్నారు, వాళ్ళకి అది రీచ్ అయింది. ఇక అది అవసరం లేదనుకున్న వాళ్ళు ఉంటారు కదా, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి అది అర్థం కాలేదు, లేదా అక్కడే ఉన్నా కానీ విననటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది రీచ్ అవ్వదు. అర్థమైందమ్మా? శ్రవణము అంటే అంత ఏకాగ్ర చిత్తముతో వినాలి, అంత ఏకాగ్ర చిత్తముతో వినాలి. ఎందుకంటే మీకు నవవిధ భక్తి అంటే తెలుసమ్మా అమ్మగారు? నవవిధ భక్తులు ఏం లేదమ్మా, ఇప్పుడు మనం జ్ఞానం చెప్పుకున్నాం. నవవిధ భక్తి అంటే లోయర్ నాలెడ్జ్ అనమాట, లో లెవెల్ నాలెడ్జ్ నవవిధ భక్తి. నవవిధ భక్తిలో ఫస్ట్ పాయింట్ 9 రకాల భక్తి మార్గాలు. 9 భక్తి మార్గాల్లో శ్రవణం అనేటువంటిది స్టార్టింగ్ అనమాట. శ్రవణం అనేటువంటిది స్టార్టింగ్ అనమాట. ఎలా వినాలి అనే దానికి మీరు భాగవతం కూర్చున్నారా ఎప్పుడైనా? భాగవతం ఏం లేదా? భాగవతం తెలుసా? భాగవత సప్తాహం అమ్మగారు చెప్పుద్ది అప్పుడప్పుడు, భాగవత సప్తాహం చేయాలని, 7 రోజులు మనం పారాయణం చేయాలని చెప్తారు కమ్మా అమ్మగారు చెప్పాయని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలమ్మా మనం. భాగవతం దాన్ని ఎవరికి చెప్పారో గుర్తుందమ్మా? భాగవతాన్ని ఎవరికి చెప్పారో అది కూడా తెలియదా మనకి? తెలిసినా కానీ చెప్తే ఏమంటాడో గురువుగారు అని మీరు అనుకోవద్దమ్మా, చెప్పొచ్చు, ఏం కాదు. భాగవతాన్ని శుక మహర్షి, శుకయోగి పరీక్షిన్ మహారాజుకి 7 రోజులు చెప్పాడు. అంటే శ్రవణ భక్తుడికి సంకేతంగా ఎవరిని చెప్తారు? పరీక్షిన్ మహారాజు. పరీక్షిన్ మహారాజు శిష్యుడైతే గురువు గారు శుకయోగి. శుకయోగి అంటే ఆయన ఎవరు? శుకయోగి అంటే మళ్ళీ ఆయన ఎవరంటే ఆయన వ్యాస మహర్షి, వ్యాస భగవానుడి యొక్క కుమారుడు. ఈ ప్రపంచంలో ఈరోజు గురు పౌర్ణమి ఎందుకు చేసుకుంటున్నారు? వ్యాస భగవానుడు పుట్టినరోజు కాబట్టి గురు పౌర్ణమి చేసుకుంటున్నారు. ఎందుకంటే లోకం మొత్తానికి కూడా జ్ఞానాన్ని అందించినటువంటి గురువుగా మనం పరిగణించి, అలాంటి గొప్ప జ్ఞానాన్ని, ఈ లోకానికి గొప్ప సాహిత్యాన్ని, వేదాలను సంకలనం చేయటం కానీ, అష్టాదశ పురాణాలు, భారతం, భాగవతం ఇలాంటి సద్గ్రంథాలను మనకు అందించి, గొప్ప సాహిత్యాన్ని మనకు అందించి, మనల్ని ఈ రోజులో మనుషులుగా నిలబెట్టినటువంటి, ఈరోజు మనకు ఒక గొప్ప జ్ఞానంతో మనం ఉన్నామని విర్రవీగటానికి కూడా, ఒక గొప్పగా చెప్పుకోవడానికి కూడా కారణభూతం వ్యాస భగవానుడు. వాళ్ళ యొక్క పుత్రుడు శుక మహర్షి. ఆయన గురుస్థానంలో కూర్చున్నాడు. శిష్యుడిగా ఎవరున్నారు? పరీక్షిన్ మహారాజు ఉన్నాడు. పరీక్షిన్ మహారాజు వినటానికి కూర్చున్నాడు, చెప్పడానికి శుకయోగి కూర్చున్నాడు. ఎన్ని రోజులు చెప్పారన్నారు? 7 రోజులు. అయితే 7 రోజులు ఇలా కూర్చుంటే 7 రోజులు పూర్తయిందాక వాళ్ళు మంచినీళ్ళు తాగలేదు, అన్నం తీసుకోలేదు, టిఫిన్ లేదు, టీ లేదు, కాఫీ లేదు. 7 రోజులు కంప్లీట్ అయిన తర్వాత లేచారు. అంటే వింటం ఎంత ఏకాగ్రతగా వినడు అంటే మీకు అర్థం కావట్లేదు గురువు గారు. ఆయన బాగా చెప్పాడు కాబట్టి ఆయన అంత గొప్పగా కూర్చున్నాడు. మీరు కూడా అంత మంచిగా మాకు ఎంటర్టైన్మెంట్గా ఉండేట్టు మంచిగా చెబితే మేము కూడా కదలకుండా కూర్చుంటాం. మీకు చెప్పడం కుదరట్లేదు కాబట్టి మేము అటు ఇటు దిక్కులు చూస్తున్నామని అయితే అనరుగా. అంటే అమ్మా 7 రోజులు కదలకుండా శుకయోగి కూర్చొని చెప్పాడు. 7 రోజులు పరీక్షిన్ మహారాజు కదలకుండా కూర్చొని విన్నాడు. ఎందుకు? ఏ లక్ష్యం కోసం? ఆయనకి వారం రోజుల్లోనే మరణం. ఆయనకి ఎక్కువ రోజులు లేదు, ఇంకో 4 రోజులు ఎక్కువైనా పర్వాలేదు గురువుగారు చెప్పండి అని ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ పరీక్షిన్ మహారాజుకు లేదనమాట. ఆయన కట్ ఆఫ్ డేటు 7 డేసే అనమాట. ఇక 7 డేస్ తర్వాత ఆయన జీవించడం అనమాట. అందుకని వారం రోజుల్లోనే ఆయన మోక్షాన్ని పొందాలి. ఆయన మోక్షాన్ని పొందడానికి టైం ఎంత ఉంది? లెంత్ 7 డేస్ ఉంది. 7 × 24 వేసుకుంటే ఎంతో మనకు తెలుస్తుంది. ఎన్ని గంటలో తెలుస్తుంది. అన్ని గంటల సమయం ఆయనకి ఉంది. అర్థమైందమ్మా? 7 రోజులు టైం ఉంది కాబట్టి ఆయన కుదిరింది. మనకి 7 రోజులు టైం ఉండొద్దు. 7 రోజులు టైం మనకి కూడా ఉంటే మనం కూడా అట్లాంటి గట్టు గురువు గారిని పట్టుకుందాం, ఓ చోటు కూర్చోబెడదాం, పెవికాలు రాసైనా కూర్చోబెడదాం గురువు గారు కదలకుండా. మనం కూడా కదలకుండా కూర్చొని ఇందాం, మనకి కూడా మోక్షం వచ్చింది. 7 రోజులు వాళ్ళిద్దరు ట్రై చేసినప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదని అనుకోవచ్చా? 7 రోజులు అవసరం లేదు, 2 ఘడియలు చాలన్నారు. అసలు 2 ఘడియలు కాదు, అర ఘడియ చాలన్నారు. అతనికి దయవస్తే 6 నిమిషముల బోధ స్థితి నీకు కుదిరింతో మానీతివంత అన్నారు.
అంటే ఆ పరమాత్మ యొక్క దయ, పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితం కావాలి. కానీ ఇంత లెంత్ అవసరం లేదు. అర నిమిషంలో బోధ, అర నిమిషంలో నీకు ఆ స్థితి కుదిరిస్తా అని చెప్పారు. ఎవరికి? మనమంత గొప్ప స్థితిలో ఉంటే, మనకు అర్హత ఉంటే, మనం అర్హులమై రెడీగా ఉంటే ఎంతసేపు అమ్మా? మనం అర్హులమై రెడీగా ఉంటే వారు అనుగ్రహించడానికి కానీ మోక్షాన్ని ఇవ్వడానికి ఎంత టైం పట్టుద్ది? పట్టదు. వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అర్హత మనకు రావాలంటే ముందు మనం రెడీ అయి ఉండాలి. దానికోసం ప్రిపేర్ అయి ఉండాలి. దానికోసం ముందే సాధన చేసుకొని రెడీ అయి ఉండాలి. ముందే సాధన చేసుకొని రెడీ అయి ఉండాలన్నమాట. అంటే ఏం చేయాలా? ఆయన మనకి జ్ఞానాన్ని ఉపదేశించాలంటే మనకు అర్హత ఉండాలంటే ఏ ఉండాలి? ఫస్ట్ మన దగ్గర ప్యూరిటీ ఉండాలి. ఏ ఉండాలా? ప్యూరిటీ. మరి అది మా దగ్గర ఉందిగా గురువుగారు, ఇంక రమ్మనంటే చెప్పండి. అసలు మేము దేనికోసం ట్రై చేస్తున్నాం? ఆ ప్యూరిటీ మా దగ్గర ఎప్పుడు ఉంది? అసలు మా కాలనీ మొత్తం అడగండి, నా గురించి అడగండి. ఒకవేళ మన దగ్గర ఏమైనా లేకుంటే ఆ ప్యూరిటీని ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడంటే మనలోనే. మీకు ఉపనిషత్తులో కూడా చెప్తారు, అంతర్దేహే. అంతర్దేహే అంటే ఏంటి? మన దేహంలోనే. జ్యోతిర్మయోహి అంటే జ్యోతి వలె ప్రకాశించేటువంటి. అంతర్దేహే జ్యోతిర్మయో పశ్యంతి. ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని నువ్వు చూడొచ్చు. మనమందరం ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు? అంతర్దేహే జ్యోతిర్మయోహి పశ్యంతి అంటే జ్యోతి వలె ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపాన్ని మన దేహంలోనే మనం దర్శించవచ్చు. పశ్యంతి దర్శించవచ్చు. ఎప్పుడు అంటే యతయః క్షీణదోషాః. యతయః క్షీణదోషాః. దోషగుణాలన్నీ ఎవరికైతే క్షీణిస్తాయో వాళ్ళు దర్శించవచ్చు. ఎవరు దర్శించవచ్చు? యతయః క్షీణదోషాః. ఎవరికైతే దోషగుణాలు నశిస్తాయో వారు దర్శించవచ్చు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనలో అలాంటి దోషగుణాలు లేకుండా, మనలో అలాంటి మాలిన్యాలు లేకుండా, అర్థమైందమ్మా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, ఇలాంటి గుణాలతో ఎవరైతే మలినమై ఉంటారో వాళ్లకు ఆ దైవ అనుగ్రహం కానీ దైవానుభూతి కానీ కలగదు అని చెప్పారు. ఇప్పుడు మనలో ఏమైనా అలాంటివి ఉంటే లేకుండా చేసుకుందాం, క్లీన్ చేసుకుందాం. మనం క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అర్థమైందమ్మా? చాలామంది దేవాలయానికి వెళ్తే ఉతికిన వస్త్రాన్ని ధరించాలి అన్నారు. అమ్మగారు అంతేగా, ఉతికిన వస్త్రాన్ని ధరించాలి అన్నారు. శుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి అన్నారు. మురికి లేని వస్త్రాన్ని ధరించాలి అన్నారు. అంటే ఏమంటారు? చాలామంది అనుకుంటారంటే వస్త్రం అంటే ఇదేం, ఉతికిన వస్త్రం అంటే మొన్ననే మంచిగా వాషింగ్ మిషన్లో వేసా, రిన్ సర్ఫేసి మంచిగా వేసా, తెల్లగా ఉంది ఇప్పుడు, ఇది అనుకుంటారు. ఇది కాదు వస్త్రం అంటే. వేదాంతంలో చెప్పబడిన వస్త్రం మనం ధరించేటువంటి శరీరానికి ధరించే వస్త్రం కాదు, ఆత్మ ధరించిన వస్త్రం. ఆత్మ ఏ వస్త్రాన్ని ధరించింది? శరీరం అనే వస్త్రాన్ని ధరించింది. ఆత్మ ఏ వస్త్రాన్ని ధరించింది? శరీరం అనే వస్త్రాన్ని ధరించింది ఆత్మ శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించిందండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకొని వెళ్ళాల్సింది ఏ వస్త్రాన్ని? శరీరాన్ని శుభ్రం చేసుకొని వెళితే అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది. అంతేగమ్మ ఉతికిన వస్త్రం దేశపొమ్మన్నారు అమ్మగారు అని చెప్పి ఉన్న చీర చొక్కా ప్యాంటు మొత్తం గట్టిగా ఉతుక్కొని ఉతికి దీన్ని శుభ్రం చేయటం కాదు. అసలు ఉతకాల్సింది వేరే. ఇది మనం కుట్టించుకున్న చొక్కా. ఇది ఎవరు కుట్టించుకున్న చొక్కా? నేను కుట్టించుకున్న చొక్కా. కానీ ఈ శరీరం అనేటువంటి ఈ చొక్కా ఎవరు కుట్టించారు? ఇది ఆయన కుట్టిన చొక్కా. ఇది ఎవరు కుట్టారు? ఇది ఆయన కుట్టిన చొక్కా. ఏం గురువు గారు, ఇప్పుడు నేను కుట్టించిన చొక్కా నేను ఉతుక్కున్నా ఓకే, మరి ఆయన కుట్టించిన చొక్కా మరి ఆయనే కదా ఉతుక్కోవాల్సింది, నాకేం పని అని అంటామా అమ్మ? ఇప్పుడు నేను కుట్టించుకున్న చొక్కా నేను ఉతుక్కుంటా, మరి ఇది ఆయన వాసాంసి జీర్ణాన్ని యథా విహాయాన వాని కృష్ణాతి నరూపరాణి 2వ అధ్యాయంలో ఇంతకుముందు కూడా ఒకసారి మనం చదువుకున్నాం. శరీరం అనేటువంటి వస్త్రం, ఇది శరీరం అనేటువంటి వస్త్రం, దీని లోపల మలినాలు లేకుండా ఉండాలి.
శరీరం దేంతో నిర్మితమైంది? పంచభూతాలతోటి, లేకపోతే ఆహార పదార్థాలతోటి. మనం తినేటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం అమ్మ. ఇందులో ఇడ్లీ లేవా, పూరీలు లేవా, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉంటే మరి దీన్ని శుభ్రం చేసేది ఏముంది గురువు గారు? ఎంత శుభ్రం చేస్తాం? ఇప్పుడు పైన ఎన్ని నీళ్ళు శుభ్రం చేయటం అంటే ఏం చేయాలా? నీళ్ళు పోయాలా? ఈ తల మీద ఎన్ని నీళ్ళు పోసినా కానీ లోపల ఎలా శుభ్రం అవుతుంది? ఇప్పుడు బయట స్నానం చేస్తే సబ్బులన్నీ బయట రుద్దుతాం, లోపల ఎలా శుభ్రం చేయగలుగుతాం? అదే ఇప్పుడు శుభ్రం చేయాల్సిందే లోపల బయట. లోపల ఎవరి చేతన అవుతుంది? ఇది దేవుడికైనా చేతన అవుతుంది అది శుభ్రం చేయటం. ఎలా చెప్పారు మహాత్ములు? ఏం చెప్పారు? మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డముల జుట్టితే సౌద్యమా. మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డముల జుట్టితే సౌద్యమా. మడిమాడి అని నీవు నీళ్ళ మడుగులో మునిగితే వణుకు బుట్టితే గాని వైరాగ్యమబ్బున. వణుకు బుట్టుడే గాని వైరాగ్యమబ్బున. మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డ. మడి అని నీవు నీళ్ల మడుగులో మునిగితే వణుకు పుట్టుడే కానీ వైరాగ్యమప్పున. ఆ ప్యూరిటీ వస్తుందా? మరి కార్తీక మాసంలో స్నానం చేస్తే ఇంక మోక్షమే అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇన్ని చెబుతున్నారని మీరు కార్తీక మాసంలో పురాణంలో చెప్పారుగా, 30 రోజులు కూర్చోబెట్టి అమ్మగారు చదివించారు. ఏం చేయక్కల, స్నానం చేస్తే చాలు, దీపం వెలిగిస్తే చాలు, మోక్షం అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మా వల్ల ఏమవుద్ది? స్నానాలు చేస్తున్నాడు. కార్తీక మాసంలో చేయవన స్నానం ఇదే. కార్తీక మాసంలో చెప్పిన స్నానం నీళ్లు పోసుకోవడం వాళ్ళు అందరూ పోసుకుంటారు. ఆఫీసుకు పోయేవాడు పోసుకుంటున్నారు, పని చేయడానికి పోయేవాడు పోసుకుంటున్నారు, అందరూ అది స్కూల్కి పోయేవాడు, కాలేజీకి పోయేవాడు అందరూ స్నానాలు చేస్తూనే ఉన్నారు. కార్తీక మాసంలో వాడు స్నానం చేయట్లేదమ్మా. మనం రోజు స్నానాలు చేయట్లేదు, ప్రత్యేకించి కార్తీక మాసంలోనే స్నానం అని ఎందుకు చెప్పారు? అంటే స్నానం అంటే దేనికి స్నానం చేయించాలి? శరీరానికి ఆ స్నానం చేయించాల్సింది. శరీరానికి అందరూ చేయించుతూనే ఉన్నాడు. అందులో ఇక నీ గొప్ప ఉంది. అప్పుడు గుడికి రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు స్నానం చేసి ఆయన కాలేజీకి పోతాడు, నువ్వు గుడికి వచ్చినావు. ఏంటి డిఫరెన్స్ ఏముంది? ఆయన స్నానం చేసిండు, నువ్వు స్నానం చేసిండు. డిఫరెన్స్ ఏంటి? లోపల ఉన్నటువంటి మలినం ఎటుపోవును? లోపల ఉన్న మలినం ఎలా పోతుంది అంటే, అసలు శరీరం దేంతో తయారైంది అంటే ఆహార పదార్థాలతో తయారైంది. ఇది ఎలా తయారైంది? అంటే ఈ శరీరం మొత్తం దేంతో తయారైందండి? అదే చెప్తాం, ఆహార పదార్థాలతో తయారైందన్న కదా. మరి ఈ తయారయ్యేటువంటి ఆహార పదార్థాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని ధర్మార్జితమైనటువంటి ఆహారంతో నిమ్మితే ఇది ధర్మ సాధన చేయటానికి ధర్మక్షేత్రం అవుతుంది. ఏమవుతుంది? ధర్మార్జిత ఆహారంతో నింపాలి దీన్ని. ధర్మార్జిత ఆహారంతో నింపితే ఏర్పాటు చేస్తే ధర్మార్జిత ఆహారంతో నింపితే ఈ శరీరం ఏమవుతుంది? ధర్మక్షేత్రం అవుతుంది. ధర్మాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని సాధించడానికి ఇవ్వబడినటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం శరీరాన్ని ధరించటం. ఓకే అమ్మా, ఏం చేయాలి? ధర్మమైనటువంటి ధర్మార్జితం అంటే మనం ధర్మంగా సంపాదించినటువంటి ధనంతో ఆహార పదార్థాలు కొనుక్కొని తినాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ధనవంతులు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కష్టపడి ధర్మంగా ధనాన్ని సంపాదించారని చెప్పగలుగుతామా? మనమే చెప్తుంచా, వాము ఆ బజార్ ఉన్నాడు ఆయన, నీకు తెలుసా అసలు ఎంత మోసగాడు, ఎంతమందిని హింసించిండు, ఎంతమంది రక్తం పిండిండు అంటే మనమా? మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తే పోతాడు, ఇంటి రాత్రి పోతారు, 3 పూట్ల తిన్నారు, గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చిండు. అంటే మరి అక్కడ ఆయన పాపమే కదా పెట్టేది. ఆయన ఏం పెడతా? ఇప్పుడు పాపం చేసి సంపాదించిన పదార్థాన్ని తింటే ఏమవుతుంది? పాపం తయారవుతుంది. ఈ క్షేత్రం ఏమవుతుంది? మలినమవుతుంది. ఈ క్షేత్రం ఏమవుతుంది? ధర్మాన్ని సాధించవలసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం అపవిత్రం అవుతుంది. అర్థమైందమ్మా? శరీరాన్ని శుద్ధి చేయటం అంటే, ఈ వస్త్రాన్ని శుద్ధి చేయటం అంటే ధర్మంగా ఆర్జించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితో దీన్ని తయారు చేయాలి. అప్పుడు ఇది ధర్మాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. దైవానుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. అంతే తప్ప ఎంతోమందిని మోసం చేసి, ఎంతోమందిని ఇబ్బంది పెట్టి, ధనాన్ని సంపాదించుకొని పెద్ద పెద్ద పూజలు పెట్టి, వేలాది మందిని పిలిచి, లక్షలాది మందిని పిలిచి అన్నదానాలు చేస్తే దైవానుగ్రహం కలుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. దైవానుగ్రహం కలగాలంటే ఎలా ఉండాలా? ధర్మంగా జీవించాలి. ఇందాకే మనం భగవద్గీత స్టార్టింగ్లో ఒక వాక్యం చెప్పుకున్నాం.
యతో ధర్మస్తతో కృష్ణ, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. ఈ ఒక్క వాక్యం చాలు మనల్ని తరింప చేయటానికి. అసలు భగవద్గీత మొత్తం అక్కల ఫస్ట్ స్టార్టింగ్ ఆ వాక్యాన్ని చదువుకున్నాం, అదొక్కటి చాలు. ఏంటి అర్థం? యతో ధర్మస్తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. అమ్మయ్య, ఇదో క్లారిటీ వచ్చింది. దేవుడు ఎక్కడుంటాడు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ధర్మం అక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే యతో కృష్ణ తతో జయ, వాడికి విజయం కలుగుద్ది. అసలు వాడికి అపజయం అనేటువంటిది లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ వాడికి విజయం ప్రాప్తిస్తుంది. ఏమండి గురువుగారు, ఇప్పుడు మాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు మేము ఏం విజయాలు సాధించాలండి గురువుగారు? ఈ చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు అంటే ఏదో సాధించాలి. ఇప్పుడు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి మేము ఇప్పుడు ఏమి యుద్ధాలు చేయాలా, ఎవరి మీద విజయం సాధించాలి అనుకుంటామా? అనుకోమమ్మా. అమ్మ, యుద్ధం చేయాల్సింది బయట వాళ్ళ మీద కాదు, యుద్ధం చేయాల్సింది మన మీద. మనం ఎవరి మీద యుద్ధం చేయాలి? మనం మన టాస్క్. ఇప్పుడు మనం ప్రపంచాన్ని గెలవచ్చాము, కానీ మనల్ని మనం గెలవడం చాలా కష్టం. అర్థమైందమ్మా? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి అదే చెప్తాడు. హిరణ్యకశిపుడు ఈ ప్రపంచం మొత్తాన్ని జయించానని చెప్తే ప్రహ్లాదుడు చెప్తాడు, తండ్రి, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని జయించినటువంటి వాడు గొప్పవాడు కాదు, తనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించినటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి వీరుడు అని చెప్తాడు గురువుగారు. అందుకే భగవద్గీత చదవటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు కావాలంటే లెక్కండి, అమ్మగారిని అడగండి, 6 నెలల నుంచి అసలు నా కోపం అంటే రాటల్లా. అమ్మ అసలు కొంచెం కూడా కోపం. రిమోట్ అసలు ఎప్పుడు ఎట్టు ఇస్త్రేయలేదు, టీ తాగే గ్లాస్ ఇలా ఇస్త్రేయలేదు, పనామకు డబ్బులు అలా ఇస్త్రేయలేదు నేను. ఓకే ఓకే అమ్మ, అనిత గారు ఎగ్జాంపుల్గా వారు చెప్పారమ్మ. అంటే అమ్మగారికి వారి కళ్ళల్లో పడి ఉంటారమ్మ. మనందరం కూడా అలాంటి అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడు. అమ్మగారు చూడలేదనుకుంటా, ఒకసారి ఏమైనా ఉంటే ఈసారి వీడియో ఒకటి తీసి అమ్మగారికి చూపిద్దాం. ఓకే. అంటే అమ్మ, మనల్ని పడేసేటువంటి 2 అన్నారు. అసలు మిగతా అన్నీ ఉంటాయి కానీ 2 చెప్పారు. 1 కోపము, 2 కోరికలు. మనిషి దుఃఖానికి కారణం కోరికలు కోరటం వల్ల. తను కోరిక లేకపోతే చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు. వీటిని దాటాల, వీటిని జయించాలన్నమాట. ఇంకో 2 ఉంటాయమ్మ, ఈర్ష్య, అసూయ, లేకపోతే రాగద్వేషాలు. అవి 2 ఉంటాయి అన్నమాట. ఇవి పోయినా కానీ అవి వస్తాయి, అవి పోతే ఇవి వస్తాయి. ఈ 2 పోతే అహంకారము, మమకారం, అవి 2 వస్తాయి. ఏదో ఒకటి వస్తుంటుంది అనమాట. అవి రాకుండా మనం అవేర్నెస్తో కర్ర పట్టుకొని ఉండాలి. వాళ్ళ ఇంటికి ఆ రోజు ఫంక్షన్ అమ్మ, గేటు తీసుంటే కుక్కలు వస్తున్నాయి. ఏం చేస్తారు? ఒక సెక్యూరిటీ వాడిని పెట్టి ఆ కర్ర ఇస్తారు, కుక్క రాకుండా చూడరా అంటాడు. ఒకటి గేట్ అన్నా వేసించాలా, సెక్యూరిటీ వాడిని ఒకటి పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ కోరికలు కానీ కోపాలు కానీ లోపలికి రావాలి, బయట నుంచి లోపలికి వస్తాయేమో, లోపలే ఉంటాయి అవి. బయట నుంచి వచ్చే వాటికైతే ఉన్న కాపలా పెట్టవచ్చు, ప్లాస్టర్లు వేసుకొని ఏదైనా చేయొచ్చు, అవసరమైతే క్లాత్లైనా కట్టుకోవచ్చు. మరి లోపలే తయారైతే దానికి ఏం చేస్తాం? ఇప్పుడు సాధన ఎక్కడ చేయాలా? లోపలే చేయాలా? ఇప్పుడు సెక్యూరిటీ వాడిని ఇప్పుడు బయట కాదు పెట్టాల్సింది, లోపల పెట్టాలా? వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే పెట్టి కూర్చోవాలన్నమాట, అవన్నీ రాకుండా. అర్థమైందమ్మా? ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్యూర్గా ఉంటామో, పవిత్రంగా ఉంటామో, ఎవరు పవిత్రంగా ఉంటే, ఎవరికైతే దోషగుణాలు లేకుండా ఉంటాయో వాళ్లకు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని దైవాన్ని దర్శించేటువంటి శక్తి, సామర్థ్యం వారికి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఉతికిన వస్త్రంతో గుడికి రావాలి అనే దానికి అర్థం అలా చెప్పారు. ఈ శరీరాన్ని ధర్మమయం చేయాలి అన్నారంటే ధర్మార్జితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని అర్థం. ఎవరు పెడితే ఆహారాన్ని తీసుకోకూడదు. ఇంకొకటి వేదాంతంలో చెప్పినటువంటి ముఖ్య సూత్రం మీకు తెలిసే ఉంటుంది, అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. అయాచితంగా రావాలని కోరుకోకూడదు. ఎవరు కూడా ఏది కూడా తన కష్టార్జితంతో కొనుక్కోవాలి తప్ప అయాచితంగా ఊరికే రావాలి అని అనుకోకూడదు. ఒక సినిమా తీశారు, మీరు చూసే ఉంటారు. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు. మా ఇంటికి వచ్చినా మీరే తేవాలి, మీ ఇంటికి వచ్చినా మీరే పెట్టాలి. అర్థమైందమ్మా? అంటే రిసీవింగే కానీ ఇవ్వటం లేదన్నమాట.
అర్థమైందమ్మా? భగవద్గీత చదివితే త్యాగం రావాలన్నారు, ఇచ్చే బుద్ధి రావాలన్నారు, ఇచ్చే మనస్తత్వం ఇంప్రూవ్ కావాలన్నారు. అర్థమైందమ్మా? ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మా. ఒక యోగి కానీ, ఒక భక్తుడు కానీ, ఒక జ్ఞాని కానీ, ఒక గురువు కానీ, ఒక శిష్యుడు కానీ ఎలా జీవించాలంటే మనం నేర్చుకోవాలి. సపోజ్ ఉదాహరణకి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి, సోమవారం నాడు శివాలయం శివుడికి దండం పెడతాం. శివుడు అంటే గుర్తుకొస్తాయి. 2 అంశాలు గుర్తు చేసుకుందాం. ఒకటి, ఆయన శిరస్సున చంద్రుని పెట్టుకున్నాడు, పైన గంగమ్మ, పక్కెమ్మటి చంద్రుడు ఉంటాడమ్మా, పెట్టుకుంటాడు కదా. కంఠంలో విషం ఉంటుంది, విషం కంఠంలో లోపలికి తీసుకుంటాడు, చంద్రుడిని పైకి పెట్టుకుంటాడు, 2 కూడా అక్కడి నుంచే తీసుకుంటాడు. ఓకే. అయితే ఈ మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఎన్నిసార్లు అయినా వీటికి ఏమైనా అర్థం గుర్తించినవా అంటే, చంద్రుడిని ఇక్కడెందుకు పెట్టుకుండు, కంఠంలో ఎందుకు కాలకొడ విషయాన్ని మింగిండు. సోమవారం నాడు మనం తెలుసుకోవాల్సింది ఇదే కదా. ఆయన త్రిశూలం ఎందుకు పెట్టుకుండు, నమరకం ఎందుకు పట్టుకున్నాడు, పులి చర్మం ఎందుకు ధరించాడు, అడ్డబొట్టు ఎందుకు పెట్టుకున్నాడు, ఇవే కదా తెలుసుకోవాల్సింది. మరి శివాలయం కాడికి పోయి మీరు అయ్యే తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా. అంటే అవి ఎందుకు ధరించాడని రోజు ఆయన అవి పట్టుకొని కూర్చుంటాడు, బొట్టు పెట్టుకొని, త్రిశూలం పట్టుకొని, డమరకం పట్టుకొని. ఇవన్నీ ఎందుకంటే రోజు వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ చూడాలి. చంద్రుని చూడాలా, కాలకొడ విషయాన్ని మింగింది చూడాలా, పులి చర్మాన్ని ధరించింది, జింక చర్మాన్ని ధరించి, ఇవన్నీ జనం చూడాలని ఆయన ధరించి ఉంటాడు అనమాట. అవి ధరించి చూస్తే ఏమన్నా రియలైజ్ అవుతాయని, అవి చూస్తే మనకేమైనా జ్ఞానోదయం కలుగుతాయి, అవి చూడగానే మనకేమైనా మార్పు వస్తుందేమని చెప్పి వారు ధరిస్తారు. అవునా కదా? ఈ 2 చెప్పుకుందాం, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి. ఎట్లా ఉండంటే, చంద్రుడు ప్రకాశానికి సంకేతం, వెలుగును ఇస్తాడు. కాలకూట విషం అనేటువంటిది దుఃఖానికి సంకేతం, బాధకు సంకేతం, కష్టానికి సంకేతం. కష్టానికి, బాధకు ఈ కాలకూట విషయం సంకేతం. దాన్ని లోపల పెట్టుకున్నాడు, ఎవరికి కనపడకుండా లోపల పెట్టుకున్నాడు. ఈ మంచి ప్రకాశంగా వెలుగుతూ ఉన్నటువంటి దాన్ని బయటకు చూపెట్టాడు. యోగులు కానీ, భక్తులు కానీ, జ్ఞానులు కానీ ఎప్పుడూ ఎలా ఉంటారు? చిరునవ్వు చిందిస్తూ ఉంటారు, చిరుమందహాసం చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఎందుకు అలా ఉంటారు అంటే, వాళ్ళ కష్టం లేదని కాదు. రమణ మహర్షి కష్టం లేదమ్మా, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. ఆయన కష్టం లేదా? ఉంది. ఆయనకి రాచపుండు లేచింది. అయినా కానీ మనకు మోకాలు నొప్పి వచ్చేది ఉంటుంది అమ్మ, నడుస్తుంటే మెట్లు ఎక్కుతుంటే వచ్చేటువంటి మోకాలు నొప్పి ఉండదు. ఇది 100 సార్లు వస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆయన గారికి నొప్పి. మనకు ఒక్కసారి మోకాలు నొప్పి వస్తే ఎంత నొప్పి ఉంటుందో దీనికి 100 రెట్లు అధికంగా ఉంటుంది. అయినా ఆయన నవ్వుతూనే ఉంటాడు. ఆయన నవ్వుతూనే ఉంటాడు. కానీ మనం ఒక్కసారి మెట్లెక్కిన తర్వాత, నేను అనుకున్నా అసలు ఈరోజు ఇక్కడ సత్సంగానికి రావద్దని, మెట్లెక్కే ఇంట్లో పెట్టింది అమ్మగారు. మెట్లు లేని ఇంట్లో పెట్టమంటే అసలు ఎన్నే ఇంటలే అమ్మగారు. ఈసారి నేను రాను అంటే, ఒక్కసారి మెట్లెక్కితే వచ్చే నొప్పికే మనం ఓచుకోలేకపోతే, తట్టుకోలేకపోతే, మరి 100 రెట్లు ఎక్కువ ఉన్నా కానీ మహాత్ములు సహనంతో, ఓర్పుతో, చిరునవ్వుతో, చిరుమందహాసం చేస్తూ ఉన్నారంటే నేర్చుకోవాల్సింది అదే కదా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే, ఒక్కో చోటుకు వెళ్ళినప్పుడు ఒక్కో సత్యాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయటం మనకు తెలియకపోతే మహాత్ముల ద్వారా మనం తెలుసుకోవాలి. చిన్న మాట ఒక్కటి చెప్పి కంక్లూడ్. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బోనాలతోటి మారుమ్రోగిద్ది. సండే వచ్చిందంటే ఎట్లుంటుందమ్మా? అసలు వీధులు ఏ అమ్మవారి దేవాలయం ఏదైనా చూడండి, కితకితలు ఆడుతుంటుంది అనమాట. జనం ఇసుకేస్తే రాలరు అనమాట. దీంట్లో అంటే పోచమ్మ అమ్మవారు అంటే పోషించే తల్లి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో అమ్మవారి గురించి చెప్తా, ఒక 2 మాటలు చెప్పి కంక్లూషన్. పోలేరమ్మ ఎవరికైనా తెలుసమ్మ? పోలేరమ్మ గురించి ఎవరైనా? గ్రామదేవతలు, అందరూ గ్రామదేవతలు. పోలేరమ్మ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళైనా చేయత్తరా? పోలేరమ్మ గురించి అమ్మ, పొలిమేరలో ఉండే తల్లి పోలేరమ్మ, పొలిమేరలో ఉండే అమ్మవారు పోలేరమ్మ. అమ్మయ్య, వారికి తెలిసింది పోలేరమ్మ గురించి. వారికి అంటే మనకి కూడా తెలుసు, కానీ చెయ్యేస్తే అయ్యగారు ఏమంటాడు అని మనం ఎత్తలేదు అంతే, మనకి కూడా తెలుసు. ఓకే, ఆంధ్ర దేవుడైతే మనకు అంత వంట పట్టదు. అదే తెలంగాణ దేవుడైతే ఓకే, ఓకే సరే వింటాం కదా పేరు, సినిమా కూడా వచ్చింది కదా.
ఇప్పుడు పోలేరమ్మ అంటే గుడికి వెళ్తాం, దండం పెట్టుకొని వస్తాం. గుడికి వెళ్తాం, దండం పెట్టు. గుళ్ళో అయ్యగారు ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. అసలు దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది ఆ గుడి కట్టి. ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు. ఒక్కళ్ళు కూడా అసలు పోలేరమ్మ అనే పదానికి అర్థం తెలుసుకోలేదట. వస్తున్నారు, దండం పెడుతున్నారు, అయ్యగారు మంత్రాలు చదువుతారు, అర్చన చేస్తారు, హారతిస్తారు, దక్షిణిస్తాం, షడకోపం పెట్టించుకున్నాం. జస్ట్ సరే ఇప్పుడు మనం అనుకుందాం 2 మాటలే అనమాట తక్కువ టైంలో. పోలేరమ్మ అంటే అర్థం తెలుసుకుందాం ఇప్పుడు ఈ క్షణంలో. ఓకేమ్మా? పోలేరు అనండి 2 సార్లు అన్నమ్మా. పోలేరు, పోలేరు, మీరు పోలేరు, మీరు పోలేరు, మీరు పోలేరు, మీరు పోలేరు, మీరు పోలేరు. ఆమె అమ్మ, మీరు పోలేరు, మీరు పోకుండా అడ్డుగా ఉండే అమ్మ. ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే మీరు పోగలుగుతారు, లేకపోతే ఏడే ఉంటారు. రోజు గుడికి ఇంటికే తిరుగుతుంటారు. ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే పోగలుగుతారు ఎక్కడికి? అమ్మవారి దగ్గరికి. ఇదే అర్థం. ఏముంది దీనికి? ఈ అర్థం తెలియక 70 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నాం. అయ్యగారు అడుగుతుండ్రు, ఒక్కళ్ళు కూడా అడగట్లేదు గురువు గారు పోలేరమ్మని. ఇదే అర్థం అనమాట. పోలేరు అనే విషయం తెలియదు అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి, మారెమ్మ. విన్నారమ్మ పేరు ఎప్పుడన్నా? ఇది చాలా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా. మారెమ్మ. ఏం గురుగారు కొత్త కొత్త పేర్లు చెబుతున్నారు గురు. ఈ ఆంధ్రా దేవుడని కాదమ్మ, అసలు జస్ట్ మన వాడుకలో ఉన్నటువంటి పదాలు. మారెమ్మ, మారే అమ్మ. ఆ అమ్మ ఎవరు? మారే అమ్మ, మారే అమ్మ, మారే అమ్మ, మారెమ్మ, మారే అమ్మ, మారెమ్మ. ఏం మారుతుంది? ఓ గురువుగారు మారుతామండి. మేము అసలు ఇంతవరకు మారలేదు. మేము చిన్నప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడే అంతే ఉన్నాం, అసలు ఏం మారలేదు మేము అంటామా? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫోటో ఎలా ఉంటుంది, 20 సంవత్సరాలు అప్పుడు ఫోటో ఎలా ఉంటుంది, 60 సంవత్సరాలు అప్పుడు ఫోటో ఎలా మారినమా లేదా? మనల్ని ఇలా మార్చే అమ్మే మారెమ్మ. మనల్ని అంటే ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు అనేటువంటి క్రియలు చేయటానికి ఆధారభూతంగా ఉన్నటువంటి తల్లి ఆవిడ మారెమ్మ. అర్థమైందా? అంటే మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఎందుకు దండం పెట్టుకుంటున్నాము, ఆ యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. భగవద్గీత కానీ మహాత్ములు కానీ ఏమని చెప్తున్నారు? అర్థం తెలుసుకోవాలి. అర్థం లేకుండా చదువుకోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు దండం పెడితే ఏం ఉపయోగం? అమ్మవారి గురించి తెలుసుకోకుండా. అవునా కదా? నిన్నే ఆశ్రమం ఆంధ్రాదేవుడు అంటున్నారు. అమ్మగారు ఆంధ్రాదేవుడు గురించి మాట్లాడుతున్నాను. తలపులమ్మ ఏనారమ్మ? ఏ ఊర్లో ఉందో? తుని దగ్గర ఉందంట తలపులమ్మ. అర్థమైందమ్మా? తలపులమ్మ. ఆవిడెవరు? తలపులమ్మ. తలపులు అంటే సంకల్పాలు, ఆలోచనలే ఆ తల్లి. ఇప్పుడు అమ్మవారంటే విగ్రహం అనుకుంటాం. తలపులు అంటే అక్కడున్నాయా? తలపులు అక్కడున్నాయా? మన దగ్గర ఉన్నాయా? మనలో ఉన్నటువంటి తలంపు కదలటానికి శక్తినిచ్చేది ఎవరు? మనలో ఉండేటువంటి ఆలోచన మారటానికి శక్తినిచ్చేది ఎవరు? ఇప్పుడు బిర్యానీ తినాలనుకున్నామమ్మా, బిర్యానీ తినంగానే పట్టు చీర కొనుక్కోవాలనుకున్నాం. అంటే ఆ తలంపుకి ఈ తలంపుకి డిఫరెన్స్ ఉందా లేదా? అంటే బిర్యానీ తినాలనే తలంపు ఇచ్చింది ఎవరు? శారీ కొనుక్కోవాలనే తలంపు ఇచ్చింది ఎవరు? ఆ ఇచ్చే అమ్మ పేరే తలపులమ్మ. మరి ఆమె ఎట్టుంటుందో అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడే ఉంది, నాలోనే ఉంది ఆ తల్లి అనుకుంటే. మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలని వాళ్ళు పేర్లు పెట్టారు. మనం ఇవి అర్థం చేసుకోలేక వేరే ఎక్కడెక్కడో పడి ఏవేవో చేస్తూ ఉన్నాం. అసలు అర్థం ఇది. అర్థం చేసుకోవాలి. అర్థాన్ని తెలుసుకొని నడుచుకుంటే, ఇప్పుడు తలపులమ్మ తల్లిని అంటే ఇక్కడ మనలో తలంపులను కలగటానికి శక్తినిచ్చే అమ్మ ఇక్కడే ఉందని తెలుసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్తామా? తలంపులు ఇక్కడే కదులుతున్నాయి కదా. తలంపులకు శక్తినిచ్చే తల్లి, ఆ తల్లిని గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మ. ఈరోజు మరి శాకంబరి అమ్మవారికి మంచి అలంకరణ చేస్తారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసిద్ధమై మనందరం కూడా ఎప్పుడు పూర్తి ఆరోగ్యంతో, పూర్తి జ్ఞానంతో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేట్లుగా అనుగ్రహించమని చెప్పి అమ్మగారిని కోరుకుంటూ సెలవు. దయతల సద్గురు బ్రహ్మరాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి దయతల సద్గురు బ్రహ్మరాజుకు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు
యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.